దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి సొలొమోను గారి గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రెండవ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24-25 వచనాలు. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. సొలొమోను అంటే సమాధానము అని అర్థం. దావీదు గారు బత్షెబాని ఆయనని దగ్గరికి చేర్చుకున్న తర్వాత ముందు ఒక కుమారుడు పుట్టాడు, చనిపోయాడు. తర్వాత దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిన తర్వాత ఒక కుమారుడిని దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు. దాని గురించి మనకి ఎక్కడ రాయబడిందంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయంలో 9వ వచనంలో దేవుడు దావీదుతో మాట్లాడుతున్న మాటలు నాకు అక్కడ ఉంటాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం, నీకు పుట్టబోవు కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉన్న అతని శత్రువులందరినీ తోలివేసి అతనికి సమాధానము కలుగుచేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలునకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడయ్యుండును. నేను సొలొమోనుకు తండ్రినయ్యుందునని దేవుడు దావీదు గారితో మాట్లాడుతున్నారు. సొలొమోను గారు పుట్టక మునిపే, సొలొమోను గారు ఈ భూమి మీదకి రాక మునిపే, బత్షెబా యొక్క గర్భం ధరించక మునిపే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కుమారుని ఇస్తాను, ఆ పుట్టబోయే బిడ్డకు నువ్వేం పేరు పెట్టాలంటే సొలొమోను అనే పేరు పెట్టాలి. సొలొమోను అంటే సమాధానము అని అర్థం, సమాధానకర్త. అతని దినాలలో నేను నెమ్మదిని కలుగు చేస్తాను, ఇశ్రాయేలులందరూ క్షేమంగా ఉంటారు. కాబట్టి సొలొమోను ఎలాంటి వాడంటే నాకు కుమారుడు, నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరచెదను. దేవుడు సొలొమోను గారి గురించి అతని సింహాసనం నిత్యము స్థిరపరుస్తానని సొలొమోను గారి గురించి చెప్పాడు. దావీదు గారితో కూడా ఏం చెప్పాడంటే, సొలొమోను యొక్క నాన్నగారైన దావీదు గారితో ఏం చెప్పాడంటే, నీ సింహాసనం నిత్యము స్థిరపరుస్తాను. దావీదుకు కుమారుడు పుట్టాడు సొలొమోను. కాబట్టి ఈ సొలొమోను యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సొలొమోను కాలంలో దేశంలో నెమ్మది ఉండిద్దని, ఇశ్రాయేలులందరూ నెమ్మదిగా విశ్రాంతిగా ఉంటారని దేవుడు సొలొమోను గారు పుట్టక మునిపే అతనికి సొలొమోను అనే పేరు పెట్టాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్లుగా మనం లేఖనాన్ని చూస్తా ఉన్నాం. ఈ దావీదు గారు అంటే సొలొమోను గారి యొక్క నాన్నగారైన దావీదు గారు 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి, 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. హెబ్రోను అనే ప్రాంతంలో 7 సంవత్సరాలు, తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు. 33 + 7 కలిసి 40 సంవత్సరాలు దావీదు గారి పరిపాలన చేశారు.
ఈ 40 సంవత్సరాల పరిపాలన కాలంలో హెబ్రోనులో 7 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు దావీదు గారికి కొంతమంది పిల్లలు పుట్టారు. తర్వాత యెరూషలేములో పరిపాలన 33 సంవత్సరాల పరిపాలన చేశాడే, అక్కడ కొంతమంది పిల్లలు పుట్టారు. కలిసి మొత్తం 15 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగింది. అమ్నోను మోహిస్తాడే ఎవరిని? తామారుని. ఇట్లాగా మనకు ఆ విషయాలు మొత్తం తెలియాలంటే హెబ్రోనులో 6 పుట్టారు, యెరూషలేములోకి వచ్చేసరికి 9 మంది పుట్టారు. 6 + 9 15 మంది. మీకు క్లియర్గా అర్థం అవడానికి రిఫరెన్స్ ఇస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మీరు చదవండి. మషాలగా చదవబాకండి. అయ్యే మాటలు కూడా నేను లైవ్ లో చెప్పాల్సి వచ్చింది. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యజ్రాయేలీయురాలైన అహీనోయామునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, రెండోవాడు, మూడోవాడు, అదోనియా నాలుగోవాడు, ఐదోవాడు, ఆరోవాడు. ఈ 6 హెబ్రోనులో దావీదునకు పుట్టిరి. అతడు 7 సంవత్సరములు 6 నెలలు పరిపాలన చేశాడు హెబ్రోనులో. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమీయేలు కుమార్తె అయిన బత్షెబా వల్ల కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. రైట్. 9 మంది కుమారులు. ఉపపత్నుల వల్ల కలిగిన వారు కాకుండా ఆయన భార్యల వల్ల కలిగిన వారు ఇక్కడ 9 మంది, అక్కడేమన్నా 6, కలిసి ఎంతమంది? 15. కింద ఒక సహోదరి ఉండెను. ఆ పేరేంటి? తామారు అని ఒక సహోదరి ఉండెను. మీకు వాక్యం అర్థం కావటానికి సింపుల్గా అర్థం చేసుకోవాలి. దావీదు గారు హెబ్రోనులో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 7 సంవత్సరాల పరిపాలన కాలంలో 6 పిల్లలు పుట్టారు అక్కడ. ఆ తర్వాత యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 33 సంవత్సరాల పరిపాలనలో 9 మంది పిల్లలు పుట్టారు. ఒక సహోదరి కూడా పుట్టింది, ఆ పేరు తామారు. ఈ మొత్తం ఎంతమంది? 15 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి. రైట్. ఇప్పుడు వీళ్ళల్లో మనం ఎవరి గురించి మాట్లాడుకున్నామంటే ఈ 15 మందిలో దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? అబ్రహాముకి పిల్లలు పుట్టారు. ఇష్మాయేలు పుట్టాడు, ఇస్సాకు పుట్టాడు. కానీ దేవుడు అబ్రహాములో నుండి ఇస్సాకుని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే దావీదు గారులో నుండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను పుట్టక మునిపే దేవుడు ఏం చెప్పాడంటే, నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను, ఆయన సొలొమోను అనే పేరు పెట్టబడుతుంది, ఆయన సమాధానానికి కర్తగా ఉంటాడు, అతని దినాల్లో దేశంలో నెమ్మదిగా ఉండింది, విశ్రాంతి పొందుతారు, దేశం బాగుండిద్దని సొలొమోను గారు పుట్టక మునిపే దేవుడు చెప్పాడు. కాబట్టి దావీదు గారికి 15 మంది కుమారులు పుట్టిన దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సొలొమోను గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దావీదుకి పుట్టిన కుమారుల్లో ఒకడున్నాడు, అదోనియా అని ఒక అతను ఉన్నాడు. ఈ అదోనియా దావీదు గారికి వృద్ధాప్యం రాగలే సొలొమోను రాజు అవ్వాలి. దేవుడు ఏం చెప్పాడు? సొలొమోను ఏర్పాటు చేసుకుంటానని చెప్పాడు కదా. దావీదు గారు ముసలితనం రాగలే సొలొమోను రాజు అవ్వాలి.
సొలొమోను రాజు అవుతాడేమోనని ఈ అదోనియా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని ఆయనకి టీలు టిఫిన్లు బిర్యానీ ఇచ్చి 50 మందిని ముందుగా పంపించి ఊరేగింపుకి అదోనియే మా రాజు, అదోనియే మా రాజు, అదోనియే మా రాజు అని ఆడు మొత్తం ఏ జెండా పట్టుకున్నారో కానీ ఆ జెండా పట్టుకొని కేకలు వేసుకుంటే వెళ్తున్నారు రోడ్డు అమ్మటి. సింపుల్, మీకు అర్థమైందా? రోడ్డు అమ్మటి రాజు కానిక దావీదు అప్పుడు రాజుగా ఉన్నాడు. దావీదు నిశ్చయించలా ఎవరు రాజు అవుతాడని దావీదు గారు నిశ్చయించలా. నిశ్చయించక మునిపే నేనే మా నాన్నగారి తర్వాత రాజునని ఈ అదోనియా అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని బాగా అల్లరి చేసుకుంటా ఇక తర్వాత ఇజ్రాయెల్కి రాజు అదోనియానని గందరగోళం చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఆ భాగాన్ని ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునవుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందు రథాలు గుర్రాలున్నాయి. దానికంటే వాళ్ళకంటే ముందుగా పరిగెత్తుటకు 50 మంది. మరి ఒక మనిషి వస్తున్నాడంటే 50 మంది రావద్దు. ఎమ్మెల్యే వస్తున్నాడంటే ఎట్లా ఉండాలా? ఎమ్మెల్యే మన గ్రామానికి బొరుసులపాలెం వస్తున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది ముందు? ఎమ్మెల్యే గారు మన గ్రామానికి బొరుసులపాలెం వస్తున్నారు ఇంకా ముందుగా రోడ్డు మొత్తానికి సున్న పట్టీలు కొట్టాలి, రోడ్డు మొత్తం ఊడ్చినట్టుగా ఉండాలి. ఇక ఆయన వస్తున్నాడు అనగానే ముందుగానే ఈ దగ్గరలో ఉన్న సిఐ గారు కానివ్వండి, ఎస్ఐ గారు కానీ ముందుగా రావాలా రోడ్డు అంతా మ్యాప్ క్లియర్ చేయడానికి. ఇక వాళ్ళందరూ అది తిరుగుతూ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటే దాని తర్వాత ఇంకొక జీబు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో జీబు వచ్చింది. ఆ తర్వాత ఆయన బయలుదేరినప్పుడు ఆయన కంటే ముందుగా 4-5 జీబులు వస్తాయి. అర్థమవుతుందా? ఒక రాజుగా ఈయనే ప్రకటన చేసుకున్నాడు. దావీదు గారికి ముసలితనం అయింది. హెబ్రోన్లో ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడని చెప్పాను? 7 సంవత్సరాలు. యెరూషలేములో 33 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన వృద్ధాప్యం వచ్చింది దావీదు గారికి. ఈయనకి ఎంతమంది పిల్లలు పుట్టారంటే, తన భార్యలకు ఎంతమంది పిల్లలు పుట్టారంటే 15 మంది మగ పిల్లలు పుట్టారు. ఈ 15 మంది మగ పిల్లలలో దేవుడు ఏ పిల్లోడు గురించి చెప్పాడంటే సొలొమోను పుడతాడు, అతనికి ఆ పేరు పెట్టు, అతను సమాధానకర్తగా ఉంటాడు, అతని దినాల్లో దేశం నెమ్మదిగా ఉండిద్ది, దేశం విశ్రాంతిగా ఉండిద్దని దేవుడు సొలొమోను పుట్టక మునిపే దేవుడు దావీదుతో చెబితే, దావీదుకు ముసలితనం రాగానే సొలొమోను రాజు చేస్తాడేమో మా బాబు, మా నాన్న సొలొమోను రాజు చేస్తాడేమో, కాబట్టి సొలొమోను కంటే ముందుగా మా నాన్న మంచంలో ఉన్నాడు కాబట్టి నేనే రాజును అవుతానని గుర్రాల్ని రౌతుల్ని ముందు పెట్టి ఆడకంటే ముందుగా 50 మందిని పరిగెత్తే వాళ్ళు పెట్టాడు. కారు పక్కన కూడా నుంచొని ఇట్లా వెళ్తా ఉంటారు చూసారా? ఆయన వెళ్తున్నప్పుడు, ఒక మంత్రి వెళ్తున్నప్పుడు కారు డోర్లు కూడా పక్కన తీసుకొని పక్కన నుంచొని వెళ్తూ ఉంటారు. ఇట్లా లగెత్తే జనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పాటు కాదు అది. ఈయనందరికి ఈయన ఏర్పాటు చేసుకొని ఒక 50 మందిని పరిగెత్తించాడండి. ఈ విషయం ఏం చేసిందంటే ఆనవాట పడి దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. మంచంలో ఉన్న దావీదు గారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నీ తర్వాత రాజుగా మరి సొలొమోను రాజు కావాలి కదా, మరి అదోనియా అనే వ్యక్తి ఏం చేశాడంటే గుర్రాల రథాలను ఒక 50 మందిని ఏర్పాటు చేసుకొని మా నాన్నగారి తర్వాత నేనే రాజునని ఒక మంచి పార్టీ పెట్టి టెంటలేసి అక్కడ ఫలావ్ పెడుతున్నాడు అయ్యా. నాటుకోళ్ళతో బాగా జిగజిగజిగరాడే చారు వేసి పెడుతున్నాడు అయ్యా. అందరూ నాటుకోళ్ళు చారు తిని అదోనియా రాజు అనుకున్నారయ్యా. ఏం చేద్దామంటేను అదోనియా రాజు ఎట్ట అవుతాడు? దేవుడు నాకేం చెప్పాడు? సొలొమోను ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. కాబట్టి నా గార్ధభవమును ఎక్కించి నా కుమారుడైన సొలొమోన్ని, నా గాడిదని ఎక్కించి నా కుమారుడైన సొలొమోన్ని మీరేం చేయాలంటే పట్టాభిషేకం చేయండి అన్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 38-39 వచనాలు. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను
రాజైన దావీదు యొక్క కంచర గాడిద మీద సొలొమోనుని ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోను నెత్తి మీద నూనె పోసి పట్టాభిషేకం చేశారు. అప్పుడు వారు సొలొమోనుకి పట్టాభిషేకం అయిపోయిన వెంటనే వాళ్ళు బాకాని ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడిస్తూ వచ్చి పిల్లల గ్రోవులను ఊదుచు టపాకాయలు పేలుస్తూ నేల బద్దల ఎంత కేకలు వేస్తా ఉన్నారు. ఈ విషయం ఇంకో పక్కన కోడి మాంసం కోసి నాటుకోడి కోసి చారు పెట్టి పెడతారని పురుషుపెట్టి అదోనియాకి అర్థమైపోయింది. అదోనియా ఏమన్నా ఆయనందరికీ ఆయన రాజుని ప్రకటించుకున్నాడు. తండ్రి అయిన దావీదుగా ఉన్న ఆయన నా కుమారుని సొలొమోను రాజు అవ్వాలని చెప్పేసి పట్టాభిషేకం చేయించాడు. ఇదేమన్నా అధికారంతో వచ్చిన రాజరికం సొలొమోను గారికి. ఆయనందరికీ ఆయన గర్వించిన వాడే అదోనియా అనేవాడు నేను రాజునని జనాన్ని అందరూ సమకూర్చి ఊరేగింపు చేయించి 50 మంది నాకంటే ముందుగా పరిగెప్పించే వాళ్ళని పరిగెత్తి వీధులను తిరిగి ఇక అదోనియా రాజంట అదోని రాజంటే ఈయన వెంబడించిన వాళ్ళందరూ ఒక టెంట్ వేసి నాటుకోళ్ళు కోసి బాగా జలుబు టైం అనుకుంటాను, అది జలుబు తగ్గింది నాటుకోడి చారు తాగండి అన్నాడు. వీళ్ళు నాటుకోడి చారు అక్కడ తాగుతూ ఉండగా సొలొమోనుకి అభిషేకించి పిల్లల గ్రోవులు ఊదుతూ నాదం చేస్తూ భూమి దత్తరిల్లేంత వరకు కేకలు వేస్తూ వాళ్ళు వస్తున్నప్పుడు అదోనియాకి కడుపులో భయం పట్టుకుంది. సొలొమోను అభిషేకించబడ్డాడు. దేవునికి స్తోత్రం. నేను కాదు రాజును సొలొమోనేనని ఆయనకి అర్థమైపోయి తోక ముడిశాడు. ఎవరు? అదోనియా ఆయన తోక ముడిసి నేను కాదురా రాజుని, నా గర్వం చేత నేను ప్రకటించుకొని డబ్బులన్నీ వదిలించుకొని దురద పుట్టి డబ్బులన్నీ వదిలించేసుకున్నాను కాబట్టి కోడి మాటలు తిన్నారు కాబట్టి మీరు ఇళ్ళకెళ్ళి పడుకోండి అయ్యా, మీరు ప్రశాంతకి ఇళ్ళకెళ్ళి పడుకోండి అయ్యా, సొలొమోను అనే రాజు ఆయన చెప్పేసి ఆయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే సొలొమోను రాజు అయిన తర్వాత ఏం చేస్తారు? టపాకాయలు పేలవద్దు. టపాకాయలు ఎక్కడ పెడతారు? ఎవరికి ఎట్టినోళ్ళు ఉంటారు వాళ్ళ ఇంటి ఎదురు పేలవటమే టపాకాయలు కూడా ఎక్కడ పెరుగుతారు తెలుసా? టపాకాయలు అవసరమైతే సెంటర్లో పేల్చుకోవాలి. ఇక టపాకాయలు ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల తల్లులు ఉన్నారే, 4 నెలల పిల్ల, 5 నెలల పిల్ల, 2 సంవత్సరంలో పిల్లలు ఉన్నారే, ఈ టపాకాయలు పేలవకూడదే, ఆడ పద్ధతి కాదే అని అనుకునేది లేదు. టపాకాయలు ఎక్కడ పేలవకూడదు ఆడ పేలుతూ ఉంటారు. ఈ రకాలు మామూలు మనుషులు అనుకున్నారా? టపాకాయలు పేలుతారు మీరా? ఆహా సరేలే అని దేవుడు ఆడకెళ్ళి చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను రాజు మీరెందుకు ముందుగా పరిగెత్తి పేర్చుకుంటారు? నాటుకోడి మాంసం మరి షారు పెట్టారని, బాగా టిఫిన్ గారెలు కూడా బాగా పుట్టడి గారెలు వండారని పరిగెత్తారు. అందులోనే ఉన్నారు మీరు. ఆయన కాదురా బాబు రాజు, సొలొమోను రాజు. దేవునికి స్తోత్రం. సొలొమోను రాజు. ఈయన రాజు అయిన వెంటనే ఎక్కడెక్కడికో వెళ్ళలా, దేవుని సన్నిధికి వెళ్ళాడు. సొలొమోను దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మొక్కుబడి చెల్లిస్తూ ఉన్నాడు. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటకై సొలొమోను అక్కడికి పోయి గిబియోనుకు వెళ్ళి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. గిబియోనులో
ఆయన దహన బలులు ఎన్ని అర్పించాడంట? 1000 గొర్రెలు మామూలుగా అర్పించాలి, 1000 గొర్రెలు అర్పించాడంట దేవునికి. దహన బలిగా అర్పించేశాడు. గిబియోను ఉన్నతమైన స్థలం కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన స్థలానికి వెళ్ళి 1000 దహన బలులను అర్పించి అక్కడ రాత్రి సొలొమోను దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రాత్రి దేవుని సన్నిధానంలో గడపలేరండి జనాలు. ఒక రాత్రి దేవుని యొక్క మందిరంలో గడపలేరు జనాలు. ఒక్క రాత్రి ప్రభుతో గడపలేరు ప్రజలు. రాజైన సొలొమోను గిబియోనులో ఆ రాత్రి ఆయన గిబియోనులో 1000 దహన బలులు అర్పించిన తర్వాత ఆ రాత్రి చదువమ్మ, ఆయన గిబియోనులోనే ఉండగా రాత్రి వేళ స్వప్నమందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, స్వప్నమందు కలలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నా ద్వారా నీకు ఏం కావాలో, ఏది ఇష్టమో దానిని అడగమని సర్వశక్తిమంతుడైన దేవుడు సొలొమోనుతో చెప్పగా, సొలొమోను కలలో ఇలాగు చెప్పిన దేవునికి, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగిన వాడై ప్రవర్తించను కనుక నీవు నా తండ్రి ఎడల పరిపూర్ణమైన కటాక్షమును అగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా దావీదు యొక్క సింహాసనం మీద అతని కుమారుడైన నన్ను కూర్చుండబెట్టి నా తండ్రి ఎడల నీవు మహాకృప చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను 15 మంది ఉన్నారు మా నాన్నకి మగపిల్లలు. ఈ మగపిల్లలందరిని పక్కన పెట్టి నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి, అయితే నేను బాలుడను, ఈ రాజ్యంలో ఏదైనా కార్యాలు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడునైన నేను నీవు కోరుకొనిన ఈ ప్రజల మధ్య 12 గోత్రాల మధ్య నేనున్నాను. ఆ జనాలు బాగా విస్తరించి ఉన్నందున వారిని లెక్కించుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయటయు అసాధ్యం. ఎంత గొప్పదైన ఈ 12 గోత్రాల లక్షలాది మంది జనాలకు న్యాయము తీర్చగలిగిన వాడు ఎవడు? కాబట్టి నేను మంచేదో చెడేదో వివేచించి ఈ ప్రజలుగా ఉన్న ఇశ్రాయేలులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము కలిగిన హృదయమును దయచేయము. సొలొమోను కలలో దేవుడితో చెప్పిన ఈ మాట ప్రభువునకు అనుకూలమాయను. ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి దేవుడి కళ్ళలోకి వచ్చి, కుమారుడా చాలా బాధపడతా ఉన్నావు, మరి ఏంది అసలు నీ బాధ ఏంది, మరి నీకేం అవసరం ఉంది కుమారుడా, అసలు నీకున్న బాకీలంతా ఏంది అని అడిగితే కళ్ళలో నువ్వేమంటావు? ఎన్ని బాకీలు ఉన్నాయని చెబుతావు? ఒక ఆయన చెప్పాడంట, ప్రభువా బాకీలు ఎన్ని ఉన్నాయని నేను చెబుతాను కానీ అసలు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు ప్రభు అన్నాడంట. నీ దగ్గర ఎంత ఉందో చెబితే నా బాకీ చెబుతాను ప్రభువా, ఇక ఉండదల్లా నేను గుండు పడతాను నీకు, నీ దగ్గర ఉన్నది చెప్పు ప్రభు అన్నాడు. సర్వ సృష్టి అయింది. కొంతమంది కళ్ళలో దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అబ్బాయి అని అడిగితే సొలొమోను అన్నాడు, బుద్ధి వివేకము జ్ఞానము కలిగిన ఆత్మ నాకు దయచేయ్యా అని. దేవునికి స్తోత్రం. విశాలమైన దేశం, నీ ప్రజలు విస్తరించి ఉన్నారు. ఎంతమందికి నేను సరిగా వాళ్ళని పాలన చేయడానికి, వాళ్ళకి మంచి ఏదో చెడేదో నేను విచారణ చేయడానికి నాకు బుద్ధి చాలదు, జ్ఞానం చాలదు.
కాబట్టి నాకేం కావాలంటే ఈ ప్రజలు, నీ ప్రజలైన ఈ జనాలందరికీ నేను న్యాయం చేయనట్లుగా నాకు వివేకం కలిగిన మనసును, బుద్ధిని, జ్ఞానము నాకు దయచేయ్యా అని కలలో అడిగాడంట దేవుణ్ణి. కలలో దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటేను సొలొమోను ఇది కావాలని చెప్పాడు. ఈ విషయం దేవునికంట నచ్చిందంట. దేవునికి స్తోత్రం. నచ్చి అన్నాడు దేవుడు, కుమారుడా, రాజైన వెంటనే కొంతమంది రాజ్యాలు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, నగనట్రా కావాలి, డబ్బు కావాలని కోరతారు. నీవు ఏమి కోరకుండా జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను నీకు ఏమిస్తున్నానంటే ఆ భాగం చదవండి. దేవుడు సొలొమోనుకి ఈ విధంగా సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను 100 సంవత్సరాల బ్రతికి నేను ఇష్టం వచ్చినట్లుగా పొలాలు మొత్తం దొరకడం నాకు సార్ నేర్పించయ్యా అని, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలా అడిగినందున నీ మనవి నేను ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము కలిగిన హృదయమును నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. రాబోయే దినాల్లో ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడగకపోయినను నేను ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనత పడిస్తున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎక్కడ జరిగింది? స్వప్నం ఎక్కడ వచ్చింది? దేవుని సన్నిధానంలో ఉన్నాడు. దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి ఎట్లాగ వచ్చాడు? వట్టి చేతులతో రాలా, 1000 దహన బలులు అర్పించాడు. కొంతమందికి ఆశీర్వాదాలు ఊరకి రావాలని కోరుకుంటారు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా, దెమ్మరించునైనా కొమ్మరించునైనా, నువ్వు ఏం కొమ్మరించినా ఒకటే ప్రభువా, ఏమన్నా కొమ్మరించాయి. ఆయన ఎందుకు కొమ్మరించాడు? ఆయన రమాయుడా. మనం దేవునికి చేయవలసిన పని మనం చేయకుండా, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలో మనం ఇష్టానుసారంగా ఉండి ఆశీర్వదించయ్యా, అది చేయనాయా, ఇది చేయనంటే ఆయన ఎట్లా చేస్తాడు? రాజు అయిన వెంటనే ఒక పక్కనేమన్నా ఒక పార్టీ, అదోనియా పార్టీ. ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా చికెన్ కోసుకుని నాటుకోడి చారు పెట్టుకొని బాగా పులుసు పెట్టుకొని తింటే, ఒకవైపు నేనే రాజునని, మీ నాటుకోడి చారు ఏనికి పని చేయదురా, జలుబు అవసరమైతే మీ ముక్కులు అమ్మటి బుర్ర అని కారతారేమంటుందిరా బాబు, మీరు కాదు సొలొమోను రాదని ఆయన బిర్యానీ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి రాజు అవ్వాలంటే ముందు టిఫిన్ పెట్టాలా, టీ ఇవ్వాలా, అబ్బో రోజు పలావ్ ప్యాకెట్లు ఇవ్వాలా, ఇంకా ఇంకో కొన్ని ప్యాకెట్లు కూడా ఇవ్వాలి. అట్టగా ఇచ్చాడు అదోనియా అనే వ్యక్తి. కానీ దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోనుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడాడు, సొలొమోను సమాధానకర్తగా ఉంటాడు, ఇజ్రాయెల్కి నెమ్మది కొలుగు చేస్తాడు, విశ్రాంతి కొలుగు చేస్తాడు, ఆ దినాల్లో దేశం నెమ్మదిగా ఉండిద్ది అన్నాడు. రైట్. ఇక్కడ రాజైన తర్వాత వెంటనే గిబియోను అనే ప్రాంతంలో, అది ఉన్నతమైన స్థలం, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో 1000 దహన బలులు అర్పించి ఆ రాత్రి వేళ ప్రభు సన్నిధానంలో ఉండటం వల్ల దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడాడు. దేవుడు స్వప్నంలో ప్రత్యక్షమవుతాడు, కల్లో మాట్లాడతాడు. ఆ కల్లో మాట్లాడుతున్నప్పుడు నీకేం కావాలని అడిగినప్పుడు దేవుని చిత్తంలో నీ ఇష్టమైంది సొలొమోనుకి ఏం కావాలో అది కోరుకున్నాడు. అది దేవునికి నచ్చింది కనుక దీర్ఘాయువును, అలాగే మరి వెండిని, బంగారాన్ని, విస్తారమైన సిరి సంపదలు దేవుడు ఆయనకిచ్చి ఆయన ఆశీర్వదించాడు దేవుడు. అయితే ఇప్పుడు విస్తారమైన సిరి సంపదలు కలిగి ఆశీర్వదించబడిన ఆయన జ్ఞానం ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. జ్ఞానం ఇప్పుడు సొలొమోను యొక్క జ్ఞానం ఎక్కడ పొందుకున్నాడు? ఈ జ్ఞానం దేవుని సన్నిధానంలో పొందుకున్నాడు. పొందుకొని రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చాడు. రాజ్యాన్ని పరిపాలన చేయడానికి వచ్చిన సొలొమోను యొక్క జ్ఞానం ఎలాగుందో ఒక్కసారి 2-3 రిఫరెన్స్లు చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం.
4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన కలిగిన మనసును సొలొమోనుకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను. తూర్పు దేశస్థుల జ్ఞానం అంటే తూర్పు దేశంలో ఉన్న జ్ఞానం కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు లేరు. ఆ జ్ఞానం కంటేను ఇంకా అధికమైన జ్ఞానమును ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటే ఇంకా అధికమైన జ్ఞానమును అతడు సమస్తమైన వారి కంటేను వీళ్ళందరి కంటేను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి ఆయన చుట్టూ ఉన్న జనములు దేశముల్లో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. మరియు లెబనోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అంటే వృక్షశాస్త్రం గురించి బాగా తెలుసు. వృక్షశాస్త్రాన్ని ఏమంటారు? జువాలజీ అనా బయాలజీ బాగా తెలుసు. లెబానోను వృక్షం కంటే ఆ వృక్షం దగ్గర నుండి గోడలో మలిచే వరకు ఆయన మొత్తం తెలుసు. తర్వాత మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటన్నిటిని గురించి అతడు వ్రాసెను. అంటే మృగాలు జంతువుల గురించి దాని శాస్త్రం అంటారు జువాలజీ. బాటనీ జువాలజీ ఈ 2 శాస్త్రాలు సొలొమోను గారికి బాగా కొట్టిన పిండి లాంటివి. అతనికి జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి భూమి మీద జీవించే రాజులందరిలో నుండి సొలొమోను దగ్గరికి వస్తున్నారు. ఓ నాయన, సొలొమోను యొక్క జ్ఞానం ఏంది, ఆయన విషయం ఏంది, అసలు ఆయన రాజ్యం ఏంది, ఆయన వైభవం ఏంది అని అసలు ఆయన జ్ఞానం గురించి దేశాలకు వెళ్ళిపోయింది. దేశాల్లో ఉన్న రాజులందరూ సొలొమోను అసలు చూడాలా ఆయన మాట వినాలా, డైరెక్ట్ గా లైవ్, ఏదో టీవీలో చూడటం కాదు, డైరెక్ట్ గా చూడాలా, ఆయన మాట వినాలా అని అనేక దేశాల నుండి రాజులు రాణీలు అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన జ్ఞానం అంత గొప్ప జ్ఞానం అండి. ఒకసారి ఏం జరిగిందంటే సొలొమోను గారి దగ్గరికి ఒక సమస్య వచ్చింది. వినండి, మళ్ళీ సొలొమోను గారి గురించి మళ్ళీ తర్వాత చెప్పుకో, వేరే భాగాలు చెప్పుకుంటాం, ఈ భాగాలు చెప్పుకో, అందుకే మీరు జాగ్రత్తగా వినాలా. సొలొమోను పుట్టుక ఎట్లా జరిగిందో, ఆ తర్వాత ఏం జరిగిందో, ఆ జ్ఞానం ఏందో వరుసగా చెప్పుకొస్తున్నా, మీరు జాగ్రత్తగా వినాలి. సొలొమోను రాజు అయిన తర్వాత రాజ్యంలో ఒక సమస్య వచ్చింది. 2 వేశ్యలు నీళ్లు పోసుకొని ఒక 2 రోజులు అటు ఇటుగా 2 ప్రసవించారు. 2 వేశ్యలు అటు ఇటుగా ప్రసవించారు. ఒక ఆమెకి నిద్రపోవటం కుదరదు, మంచం మీద నిద్రపోవటం కుదరదు, ఇటు పొరులాడిద్ది అటు పొరులాడిద్ది. ఆమెకి నిద్రలో ఈ చివరి పట్టి మీద నుండి ఆ చివరి పట్టి మీదకి డోలటం, ఆ చివరి పట్టి మీద నుండి ఈ చివరి పట్టి మీదకి డోలటం ఆమెకు అలవాటు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలవాటు ఎట్లా ఉండింది? పిల్లలు పుట్టిన తర్వాత అలవాటు మార్చుకోవద్దు. అయితే ఈమెం చేసిందంటే ఒక రాత్రి వేళ బిడ్డ ప్రసవించిన తర్వాత ఆ నిద్రలో ఇటు నుండి అటు పొరిలింది, పిల్లోడి మీద పొరిలింది. పిల్లోడి మీద పొర్లిన సంగతి కూడా తెలియదు పాపం. ఎంత పొర్లిందో అర్థం చేసుకోండి, ఎంత ఉందో అవి. ఎంత ఉంటే పిల్లోడి మీద పొర్లిందో ఆ పొర్లి దేహానికి శరీరానికి కూడా అర్థం కాల. అది దున్నపోతూ శరీరమో లేదా ఏనుగుతోలో ఏం అర్థం కాల. పొర్లితనికి బిడ్డ చచ్చిపోయాడు. అర్ధరాత్రి వేళ మెలకు వచ్చింది, చూస్తే బిడ్డ ఏమన్నా
చచ్చిపోయి ఉన్నాడు పక్కలో. చిన్నగా చూడంగానే ఇంకొక వేసి బిడ్డ చిన్నగా ఆ తల్లి పడుకొని ఉంది, వీడు కాళ్ళు ఎట్టే టాకుతా ఆడుకుంటా ఉన్నాడు పిల్లడు. చిన్నగా లేచి ఈ చచ్చిపోయిన బిడ్డ తీసుకెళ్ళి ఆ ఒళ్ళో పెట్టి ఆడుకున్న బిడ్డను తీసుకుని చేడబెట్టి మీద పడుకుంటుంది. తెల్లారు లేచే తల్లికి చచ్చిపోయిన బిడ్డ ఉన్న తల్లి ఉందే బోరు బోరు నేడుస్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదని బోరు బోరు నేడుస్తుంది. తా కన్న తల్లికి తెలియదా బిడ్డకి బిడ్డ ఎట్లా ఉంటాడు, గోరు ఎట్టాగుంది, ముక్కు ఎట్టాగుంది, మూతి ఎట్టాగుంది తెలియదా? తెలియదండి కన్న తల్లికి. అసలుకి 6 నెలల గర్భంలో ఉన్నప్పుడే శిశువు గంతులేసింది. ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న యోహాను కానివ్వండి, మరియమ్మ గర్భంలో ఉన్న యేసుప్రభు కానీ గొంతులేసారట 6 నెలల్లో. ఇంకా బయటికి బయటికి రాకమునిపై ఆకు అర్థమైంది. అలా బయటకు వచ్చేవాడు తెలియదా? ఎక్కడ చూస్తారు కళ్ళు తెరిచేట మా తల్లి ఎవరని పిల్లవాడికి తెలియదు. బోర్ నడుస్తుంది. ఈ సమస్య రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజ్యులు అందరూ కూర్చొని ఉన్నారు. రాజుగారు ఏం చెబుతారో, రాజుగారు ఏం చెబుతారో, ఈ సమస్య రాజుగారు ఎలా చెబుతారని చూస్తూ ఉంటే ఈ బిడ్డను తీసుకెళ్ళి చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళి పడుకోబెట్టిందే, బతుకున్న బిడ్డ తీసుకెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళిందే. ఆమంటది ఈ బతుకున్న బిడ్డ నా బిడ్డ అండి, చచ్చిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు అంటుంది ఆమె. ఆమంటది ఆ బతుకున్న బిడ్డ నా బిడ్డ అండి, చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు అంటది ఈమె. చూసి ఏమన్నాడంటే, బాబు ఒక కత్తి తీసుకురండి రా అన్నాడు. కత్తి తీసుకొచ్చారు. ఆ బిడ్డను బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలు చేయండి, ఒక మొక్క ఆమెకి ఒక మొక్క ఈమెకి అని అన్నాడు. ఈ మాట అనే తల్లికి కన్న తల్లి ఉంది. అసలు కన్న తల్లి రాజు కాళ్ళ మీద పడి బాబు దండం పెడతానయ్యా, ఆడన్నా బ్రతకని అయ్యా, ఆడన్నా బ్రతకని, ఆ బిడ్డ చంపొద్దయ్యా, ఆమె దగ్గరన్నా బ్రతకని. ఆమె అంటది 2 ముక్కలు చేయండి, ఒక మొక్క ఆమెకి ఇవ్వండి. నేను ఎందుకు పిల్లోడు అసలు పోగొట్టుకున్నది కదా, చచ్చిపోయాడు కదా, 2 ముక్కలు చేయండి, ఒక మొక్క ఆమెకి ఒక మొక్క నాకు ఇవ్వండి. రాజుగారికి విషయం అర్థమైపోయింది. అసలు గ్యాంబ్లింగ్ ఎవరు, తేడా ఎవరు అర్థమైపోయి ఏడ్చింది, కాళ్ళ మీద పడి ఈ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయి ఆమెకి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం. జనాలందరూ గట్టి చప్పట్లు పట్టండి మీరు. సొలొమోను గారు రాజ్యంలో ఉండి చేసే కార్యాలను చూస్తూ అసలుకి మతులు పోతాయి అన్నమాట. షాబా దేశము నుండి రాణి వచ్చింది. అనేకమైన ప్రశ్నలతో ఆయన్ని ఎలాగైనా శోధించాలనుకుంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానే ఉన్నాడు. ఆమంటది మా దేశంలో ఉన్నప్పుడు నీ గురించి వింది చాలా కొంచెం, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యొక్క విధానం, నీ జ్ఞానం, నీ పరిస్థితులు అన్ని తెలుసుకొని ఇది దేవుడు ఇచ్చిన జ్ఞానమే తప్ప మరి ఒకటి కాదని ఆ రాణి ఒప్పుకొని సొలొమోను గారికి కానుకలు ఇచ్చి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. సొలొమోను గారు 40 సంవత్సరాల పరిపాలన కాలంలో 7 సంవత్సరాలు దేవుని ఆలయాన్ని కట్టాడు. 13 సంవత్సరాలు ఆ రాజ్యంలో ఉన్న మరి భవనాలు కట్టడం, అంతఃపురాలు కట్టడం కానీ ఈ పనులు చేయడం జరిగింది. 20 సంవత్సరాలు ఆయన కట్టడాల పనిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినాలి. 20 సంవత్సరాలు గడిచిపోయింది. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 20 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే సొలొమోనులో తర్వాత రాను చాలా మైనస్ పాయింట్లు వచ్చేసినాయి. బాగా జ్ఞానం కలిగినాడు కదండి సొలొమోను. రాను చాలా 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 మైనస్ పాయింట్లు వచ్చేసినాయి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు మీరు చదివేటప్పుడు ఏం చదువుతారంటే చదవండి. ఆ మధ్యలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు అనే మాటలు ఉంటాయి, చదవాలి. ఎన్నో వచనం? సొలొమోను గారికి ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెలుగా ఉన్న భార్యలు, 700 మంది భార్యలు, అబ్బో అన్నాడు. చూడండి, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఏం చేయడానికి ఇలా అన్నారే? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తులు, టోటల్గా 1000 మంది.
1000 మంది భార్యలండి. దీనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపవతులు. ఇక ఎంతసేపు చూస్తారు వాళ్ళు కూడా? ముందేమన్నా వశపరుచుకున్నారు, వశపరుచుకున్న తర్వాత హృదయాన్ని మళ్ళీ ఆడతో తిప్పేసుకున్నారు. సొలొమోను ముసలివాడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో, అసలుకి ఎంత దేవుడి కల్లో మాట్లాడిన దేవుడు వదిలిపెట్టేసి ఇతర దేవతల తట్టు సొలొమోను హృదయమును త్రిప్పివేసిన భార్య మాటినలుగా. ఒకళ్ళ ఇద్దర, ఒకళ్ళే అయితేనే మామూలుగా రచ్చ రంబోలాగా ఉంటే, ఒకళ్ళు ఉంటేనే మామూలుగా వ్యవహారం అంతా అసలుకి ఏంటమ్మా పరిస్థితి ఏందమ్మా అసలుకి ఏంటనంటే కొద్ది అసలు వాళ్ళకి ఏం చేస్తారో తెలీదు. కొంతమంది వివరం లేకుండా ఉంటారు. ఆడ సరి చేసుకునే తలకే సరిపోదు. 700 మంది భార్యలు, 300 మంది, ఎంత వ్యవసాయం యాడ్ చేస్తాడా నేన? ఏంటి అసలు ఈయన పనులు? అక్కడ ఏమి రాయబడదంటే కామాతృత కలిగిన వాడై. ఏం కలిగిన వాడంట? చూసిందల్లాకి మెట్లెక్కిపోతుంది. చూసాడంటే మెట్లెక్కిపోవటమేక. మెట్లెక్కిపోయిందంటే రాత్రిపూట ఆ భార్య అయిపోవాలా. అలాంటి మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకొని నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను రా బాబు, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా కుమారుడివి, నేను నీ తండ్రి అని దేవుడు అంటే ఆయన చేసిన పనులు చూడండి. ఆ రోజుల్లో రాజులకి సహజంగా ఎక్కువ మంది స్త్రీలు భార్యలుగా ఉండేవాడు. ఎందుకు ఉండేవాళ్ళు అంటే, ఇప్పుడు విజయవాడ ఒక దేశం అనుకోండి, విజయవాడ పరిపాలన చేసే రాజుగారి కూతురు చేసుకున్నాడు అనుకో, ఇక ఆ రాజుగారు యుద్ధానికి రాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఒక దేశం అనుకోండి, ఆ దేశాన్ని పరిపాలన చేసే రాజుగారి కూతురు చేసుకుంటే ఆడు యుద్ధానికి రాడు. ఈ తెలివి ఏంటంటే అన్ని దేశాల్లో కాము ఉండిపోవాలా. ఇక సొలొమోను మీదకి, యోధా దేశం మీదకి, ఈ ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి ఎవరు రాకూడదు. అందుకే అన్ని దేశాలకు సంబంధించిన జాతులు ఉన్న వాళ్ళందరూ చేసేసుకున్నాడు. ఇప్పుడు అన్ని దేశాలకి ఏమైపోయాడు ఈయన? అల్లుడైపోయాడు. కాబట్టి దేశంలో శాంతి సమాధానం ఉంటుంది అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. సొలొమోను గారు టైంలో ఏముంటుందంట? దేశంలో శాంతి, విశ్రాంతి, నెమ్మది. యాటు చేసింది నెమ్మది అన్ని దేశాల్లో రాడులు చేసుకుంటే అందరి మీద కూర్చొని మా అల్లుడు బంగారం అమ్మ, మరి మా అల్లుడు బంగారం అమ్మ అంటే అల్లుడి మీద కిందానికి రారుగా. ఏది కాళ్ళు చెప్తున్నారు? ఇజ్రాయెల్ దేశం పరిపాలన చేస్తున్నారు సోలో, మరి మా అల్లుడు కాటు ఎలా బాగండి. అన్ని దేశాలు కాముగా మీద కూర్చున్నారు. అయితే ఇంత జ్ఞానం కలిగి కొన్ని తప్పులు చేసుకుంటూ వచ్చాడు. చివరిలో మళ్ళీ పశ్చాత్తాపడి భయపడ్డాడు. ఆ భాగాలు చెప్పేసి ముగించేస్తాడు. ఏమి చేసుకుంటా వచ్చాడు తప్పులు? ధర్మశాస్త్ర గ్రంథంలో ఏది చేయకూడదని దేవుడు చెప్పాడో, ధర్మశాస్త్ర గ్రంథంలో ఏది చేయకూడదని దేవుడు చెప్పాడో దాన్ని ఈయన చేశాడు. ఏం చేశాడో ఒకసారి ద్వితీయోపదేశకాండంలోకి వెళ్ళండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15-16 వచనాలు. అమ్మ జాగ్రత్త చూడండి. నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. తను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండా ఉండునట్లు అతడు అనేక మంది స్త్రీలను
వివాహము చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. వెండి బంగారములను, విస్తారమైన గుర్రములను, విస్తారమైన భార్యలను, ఈ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి గుర్రాలు కొట్టడం, ఇవన్నీ మీరు చేయకూడదు. ఏదైతే దేవుడు చేయకూడదు అన్నాడో ఇవన్నీ చేశాడు. విస్తారమైన భార్యలు ఉండకూడదంటే విస్తారమైన భార్యలు వచ్చారు. ధర్మశాస్త్రంలో ఏం చేయకూడదని చెప్పాడో అది సొలొమోన్ గారు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, గుర్రాలు విస్తారంగా ఉంటాయి ఆయన రాజ్యంలో. ఐగుప్తికి వెళ్ళి తెప్పించుకుంటుండేవాడు. ఎందుకంటే ఐగుప్తి యొక్క ఫరో యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఈయన గారు, సొలొమోన్. కాబట్టి ఐగుప్తి దేశానికి కరుడు, ఆడికి గుర్రాలు, విస్తారమైన గుర్రాలు. అది వద్దురా బాబు మీకు అన్నాడు. విస్తారమైన బంగారం. ఆయన దేవాలయం కట్టేటప్పుడు మొత్తం బంగారంతో పొదిగేసాడు. మొత్తం దేవాలయం మొత్తం బంగారం. దేవునికి స్తోత్రం. విస్తారమైన బంగారం ఆయన దగ్గర ఉంది. మామూలు విషయం కాదండి. ఆయన రాజ్యంలో ఉన్న సంపద ఇంత అంత కాదు, విస్తారమైన సంపద ఉంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14-15 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతి సంవత్సరం ఏటేటా సొలొమోనుకు వచ్చే బంగారము 1332 మణుగులు. మడుగంటే ఎంతమ్మా? ఈస అంటే ఎంత? కట్టు అంటే ఎంత? ఈ లెక్కల మొత్తం చిలకడ దుంపల దగ్గర వస్తుంది. చిలకడ దుంపలు ఆయన ఏం చేస్తాడంటే ఈస, కట్టు, మడుగు అంటాడు. ఈయనకి బంగారం సంవత్సరానికి ఎంత వస్తుందంట? 1332 మణుగుల బంగారము. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబ్బు రాజుల నుండి, దేశంలో ఉన్న అధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. విస్తారమైన బంగారం వస్తున్నాయి. ఆయన తినే అన్నం ప్లేట్లు కూడా ఏం తెలుసా? బంగారమే. ఆయన తీసుకున్న కుర్చీ ఏదో తెలుసా? బంగారమే. బంగారం పక్కన సింహాలు ఉంటాయి, అవి కూడా ఏం తెలుసా? బంగారమే. బాహుబలి. ఏ బలి? బాహుబలి. అంతా బంగారమే. చదువమ్మా. రాజైన సొలొమోను సుత్తితో కొట్టిన బంగారముతో ఎంతమ్మా? $200 చేయించాను. డాలు ఒకటి 600 తులాలు ఎత్తు బంగారం. మరియు ఎన్ని $100 అయ్యి? $600. ఒక డాలు 600 తులాల బంగారం. మరియు శుద్ధితో కొట్టిన బంగారంతో 300 కేడి బంగారం చేయించాను. కేడి ఒకింటికి 300 బంగారపు తులములు ఎత్తు. వీటిని ఈ రాజుగారు ఆ దేవుని మందిరములో ఉంచాను. మరియు రాజు దంతము చేత పెద్ద కుర్చీని చేయించుకొని దాన్ని బంగారముతో పొదిగించను. సువర్ణము అనగా బంగారము, దానితో పొదిగించను. సింహాసనమునకు 6 మెట్లు కూడా బంగారమే. సింహాసనమునకు ఒకసారి ఇల్లొద్దామా? ఒకసారి ఇల్లొద్దామా? మనకంటే ముందుగా నెబుకద్నెజరు వెళ్ళి మొత్తం ఒలుసుకొని పోయాడు. నెబుకద్నెజరు బబులోను దేశం యొక్క నెబుకద్నెజరే మందిరం మీద పడి మొత్తం ఒలుసుకొని వెళ్ళిపోయాడు. కాల్చి దాన్ని కరిగించుకొని బంగారాన్ని తీసుకెళ్ళిపోయారు. 6 మెట్లు సింహాసనానికి ఉన్నాయి. ఈ సింహాసనానికి ఇరుపార్శ్వములందు ఊతల దగ్గర
2 సింహాసనాల సింహాల సింహములు 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 నిలిచి ఉండెను. ఆ సింహాలు కూడా బంగారమే. ఇక ఆయన తాగేది కూర్చునేది తప్ప. పానం కూడా పానపాత్ర అంటే తాగే నీళ్ళే తాగేది, కానీ ఆ తాగే గ్లాసులు చెంబులు బంగారమే. ఇక నేనేమంటానంటే నీళ్లు వచ్చే తప్ప, అదే అర్థమైపోయింది. ఇక మొత్తం ఇంకోటి చెప్తాను ఏంటండి, రాజులు బంగారాన్ని తింటారు తెలుసా? అన్నం వండుకున్న తర్వాత, వేడన్నం అయిన తర్వాత పల్సటి రేకు అంటారు రాజు. పల్సటి రేకు అన్నం మీద వేస్తారు, నెయ్యి కరిగినట్టుగా కరిగిద్ది. దాన్ని ఏం చేస్తారంటే కలుపుకొని వాళ్ళు తింటారు. అది ఎనర్జీ ఇచ్చింది రాజులకి, నరాలకి స్ట్రెంత్ ఇచ్చింది. బంగారం నరాలకి స్ట్రెంత్ ఇచ్చింది. నరాల్లో శక్తి తగ్గకుండా ఉండడానికి వాళ్ళు బంగారాన్ని, లోహాన్ని తినేవాళ్ళు. తిని బయటికి వెళ్ళిన తర్వాత లేవెట్టి ఉంటుందే, దాన్ని కొడుతూ కునేవాడు. బంగారం కిందకు వచ్చిన తర్వాత మరి ఎందుకు తవ్వుతున్నారు అనుకున్నా? రాత్రి పూట వెళ్ళిపోయి కన్నాలు వేస్తున్నారు అక్కడక్కడ. రాజులు జీవించే ప్రాంతాల్లో అక్కడక్కడ త్రవ్వకాలు దొరుకుతున్నారంటే బంగారం దొరికిద్దని ఆడు తినేది అయ్యే. అన్నం బాగా వేడి వేడి దాని మీద పల్సటి రేకేసుకొని ఆ రేకేంగిలో కరిగిపోయింది. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తింటారు. తిని తాగే గ్లాసులు బంగారం, చెంబులు బంగారం, కుర్చీ బంగారం, మెట్లు బంగారం, సింహాలు బంగారం. ఇంక లేదేంది? విస్తారంగా బంగారం సంపాదించుకోబాకండి, విస్తారమైన భార్యల్ని కలిగి ఉండబాకండి, విస్తారమైన గుర్రాన్ని కలిగి ఉండబాకండి అని ధర్మశాస్త్రంలో ఏది దేవుడు చెప్పాడో ఇవన్నీ అయ్యగారు కలిగి ఉన్నాడు. కాబట్టి అనేక దేశాల నుండి రాణిలు వచ్చారు కదండి. ఆయా దేశాల్లో ఉన్న దేవతలు ఆరాధించే ఈ రాణిలు ఏం చేశారంటే ముందు సొలొమోనుని ఆకట్టుకున్నారు, ఆకర్షించారు. అయ్యా అని ఆకర్షించారు. ఆ తర్వాత ఆకర్షించిన వీళ్ళు వాళ్ళ దేవతలతో మనసును తిప్పేశారు. అవసాన దశలో గ్రహింపు కలిగిన వాడే ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ సూర్యుని క్రింద జరిగించే ప్రతి కార్యము సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నేను ఏమి తెలుసుకున్నానంటే ఎంతమంది భార్యలు కలిగి ఉండి, ఇన్ని గుర్రాలు కలిగి ఉండి, ఇన్ని రథాలు కలిగి ఉండి, ఇంత బంగారం కలిగి ఉండి, ఇంత రత్నాలు కలిగి ఉండి, ఇన్ని వైఢూర్యాలు కలిగి ఉండి, ఇన్ని ముత్యాలు కలిగి ఉండి, నా రాజ్యంలో ఇతర దేశాల్లో లేని సంపద అంతా నా రాజ్యంలో ఉంది. ఎంత ఘనమైన విధానం కలిగి ఉన్న నేను చివరికి ఏం తెలుసుకున్నానంటే 12:13 ప్రసంగి గ్రంథం. ఇదంతా జరిగిన తర్వాత తేలిన ఫలితార్థము ఇది. చివరిలో నాకు అర్థమైంది ఏంటంటే ఎంత సంపాదించినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఒరే బాబు, నేను చెయ్యరాని వ్యవసాయం మొత్తం చేశా. వ్యవసాయంలో ఉన్న లొసుకులు బొసుకులు మొత్తం నాకు తెలుసు. మామూలు వ్యవసాయం చేయాల నేను. వ్యవసాయంలో మామూలు మేస్త్రిని కాదు, నేను ముఠా మేస్త్రిని. కాబట్టి నాకు తెలుసు వెండేదో తెలుసు. అసలు వెండిని లెక్క చేయలేదంట ఆయన. సొలొమోను గారు అసలు వెండి తీసే పక్కనేయండి, వెండి పక్కనేసేయండి, బంగారమే, కేడిఎం బంగారం మొత్తం, ప్రతిదీ బంగారమే. ఆయన చివరిలో అంటాడు ఇదంతయు వ్యర్థమని నాకు అర్థమైపోయింది. నాకు చివరిలో ఏం అర్థమైందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని కట్టలను అనుసరించి నడవటమే మానవ కోటికి ఇదే విధిరా నాయన. చివరిలో ఆయన మనసును తిప్పుకొని దేవుడితో తిరిగాడు కనుక సొలొమోనుని దేవుడు చివరిలో అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు సొలొమోను గారి గురించి మీరు విన్నారు. బ్రీఫ్గా చాలా విషయాలు ఉన్నాయి. అయితే బ్రీఫ్ హిస్టరీ చెప్పాను మీకు. సొలొమోను పుట్టుక,
పుట్టుక తర్వాత రాజు అవ్వడానికి ముందుగా ఆయనకి ఏమి సమస్య ఎదురైంది, రాజు అయిన తర్వాత రాజ్యంలో ఏం జరిగింది, దేవుడిచ్చిన జ్ఞానంతో ఏం చేశాడు, ఆయన ఏమి సంపాదించుకున్నాడు, సంపాదించుకున్న దాంట్లో ఏమి కోల్పోయాడు, ఏది కోల్పోతే చివరిలో ఏమి తెలుసుకున్నాడు. బ్రీఫ్గా అన్ని విషయాలు అర్థమైందని చెప్పాను. ఈ విషయాలు మీ మనసులో పెట్టుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమె కలలో వచ్చాడు. మహాగణుడైన తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభువా, నా దేవా, ఈ రోజున దావీదు కుమారుడైన, మీ హృదయానుసారుడైన దావీదు కుమారుడైన సొలొమోను గారి గురించి, సమాధానకర్తగా ఉంటాడు, అతను నా కుమారుడిగా ఉంటాడని చెప్పిన తన గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ఈ రాత్రికాలం ఇతర సువార్తకు నీరు గట్టి ఫలింపచేయండి. చేరుచిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాలం చేరుచిన బిడ్డలందరికీ ఆతిథ్యం చేసుకొని రావడానికి మరి మీ కుమారుడు దేవసాయి గారి కుటుంబం, అలాగే లలితమ్మ వాడు నాయన ఈ రోజున ఆతిథ్యాన్ని సిద్ధపరిచారు. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. కుమారుడు కోడల్ని, అలాగే కుమార్తెనుల్ని, మనవ సంతానాన్ని మీరు ఆశీర్వదించండి. ఈరోజు తీసుకొచ్చిన ఆతిథ్యాన్ని కూడా మీరు దీవించమని, చేరుచిన బిడ్డలందరూ కూడా దీవించమని, శబ్దయంత్రం ద్వారా వాక్యం వినే బిడ్డలందరూ కూడా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.